పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణం సుబ్బయ్యతోటలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల అదాలత్ న్యాయ సదస్సులో 10 మంది వినియోగదారులు న్యాయ పరిష్కారం కోసం అప్లికేషన్ దాఖలు చేయగా వాటిలో కొన్ని సత్వరమే న్యాయ పరిష్కారం చేసి కొన్నింటికి 30 రోజులలోపు పరిష్కారం చేయవలసనదిగా చైర్మన్ జిల్లా న్యాయమూర్తి ఎన్ విక్టర్ ఇమ్మానియేలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా సిఆర్డీఏ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ పాట్నం సుబ్రహ్మణ్యం, శ్రీ కె. వెంకటకృష్ణ, సాంకేతిక సభ్యులు ఆర్సిహెచ్ శ్రీనివాసరావు, ఆర్థిక సభ్యులు ఏ. సునీత, స్వతంత్ర సభ్యులు సీనియర్ గణాంక అధికారి వై. అజయ్ పాల్గొన్నారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడ్కొండలు తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ వినియోగదారులకు సేవ చేయటలో విద్యుత్ అధికారులు, సిబ్బంది ముందుండాలని సూచించారు. వినియోగదారులకు ఏదైనా విద్యుత్ శాఖలో పరిష్కారం కాని సమస్యలు వినియోగదారుడు విజయవాడలో ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక కార్యాలయమునకు నేరుగా వచ్చి వినియోగదారుడు అర్జీ పెట్టుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట, గుంటూరు రూరల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గణాంక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. జైన్ గారు మీరు రండి సార్. బాబు గారు, బాబు గారు, మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.